హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మౌనిక. వెల్కమ్ టు ద మౌనిక తెలుగు వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి కాజు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దామా ఫ్రెండ్స్. ముందుగా ఒక కడాయి పెట్టుకోండి. అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇందులోనే కొద్దిగా వెల్లిపాయలు, కొద్దిగా అల్లం వేసుకుందాము. ఇవి రెండు కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే ఒక ఆనియన్, ఒక టమోటా, కొద్దిగా జీడిపప్పులు యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. అంటే కొంచెం రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు ఇలా తిప్పుతూనే ఉండాలి. చూసారా, ఇలా మొత్తం కలబెడుతూనే ఉండాలి. ఇవి మొత్తం కొంచెం ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం ఒక 10 నిమిషాలు. ఇప్పుడు ఇవి బాగా చల్లరాయి కదా, ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఇవన్నీ వేసుకుందాము. ఇవన్నీ యాడ్ చేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా, కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఇందులోనే కొద్దిగా జీలకర్రని యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకుందాము. ఆనియన్స్ మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 2 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుందాము. దీని మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందాము. దీని మొత్తాన్ని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాము. ఇది కొంచెం వేగింది కదా, ఇప్పుడు దీంట్లో మసాలా యాడ్ చేసుకుందాము. ఈ మసాలా మొత్తాన్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాము. దీని మొత్తాన్ని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా కారం యాడ్ చేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుందాము. దీని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకుందాము. 1 స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఇందులోనే 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేస్తున్నాను. దీని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు మనం ముందుగా కాజుని పక్కకు తీసి పెట్టుకున్నాం కదా, కాజుని వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా కసూరి మేతిని బాగా నలుపుకొని వేసుకోవాలి. ఇలా వేసాం కదా, ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము. ఇప్పుడు కాజు కర్రీ ప్రిపేర్ అయిపోయింది. దీన్ని మళ్ళీ ఒకసారి కలబెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసి దీని మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం ఫ్రెండ్స్. దీని మొత్తాన్ని ఒక బౌల్లోకి వేసుకున్నాం కదా, ఇందులో ఇప్పుడు కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుందాం. ఇలా నెయ్యి కర్రీ అయిపోయిన తర్వాత యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. చూసారా, ఎంతో టేస్టీ అండ్ యమ్మీ కాజు కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్.